నమస్తే వెల్కమ్ టు ఫోకస్ విజన్ 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ సర్కార్ అడుగులేస్తోంది. దీనికి 1,00,000 మెగావాట్ల విద్యుత్ అవసరం. మరి అంత విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది? ప్రభుత్వం వద్ద ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం. రాష్ట్ర విద్యుత్ రంగ ముఖచిత్రం మారిపోబోతోంది. 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్య సాధనలో భాగంగా భారీ ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం ఎలా సాధించనుందన్న అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రపంచంలో మనం తెలంగాణని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరాలతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం కాబట్టి దాని కన్జంప్షన్ ఎట్లా ఉంది, మంది ఎట్లా ఉంది కూడా ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటే పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా అభివృద్ధి చెందినటువంటి బోతల స్వర్గం అని మనం చెప్పుకుంటాం. దాంతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. 12,551 యూనిట్స్ అక్కడ యుఎస్ లో ఉంటే, జపాన్ లో 7,655, చైనా 6,524, జర్మనీ 5,904, తెలంగాణ 2,349. Though it is slightly above average of India, but United States 12,000, Japan 7,000 change, చైనా, జర్మనీ ఇటువంటి దేశాలతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ 2,349 ఈ స్థాయిలో పోవటానికి పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పవర్ డిమాండ్ ప్రొజెక్షన్స్ సరే, ఈ పవర్ డిమాండ్ అసలు జనరల్ గా మన రాష్ట్రంలో ఎలా ఉంది? గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, రాష్ట్ర ఆవిష్కరణ జరిగిన తర్వాత ఈ డిమాండ్ ఎలా ఉంది అని చూస్తే 2014 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2018-19 వరకు దాని డిమాండ్ 14.2% గా గ్రోత్. ఇది యాక్చువల్స్, అంటే గతంలో ఎట్లా గ్రోత్ ఉందో ఇది ఊహాజనితమైంది కాదు, లేకపోతే మనం ఎస్టిమేషన్ చేసేది. గతంలో ఇట్లా గ్రోత్ వచ్చింది. ఆ తర్వాత 2020-21 నుంచి చూస్తే దీని గ్రోత్ 5.44% ఉంది ఇయర్ వైజ్, ఇయర్ ఆఫ్టర్ ది ఇయర్. 2023-24 అండ్ 24-25 మీరు చూస్తే 23-24 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి దీని ఆ ఇయర్ గ్రోత్ 9.85%, అంటే నియరింగ్ అబౌట్ 10% గ్రోత్ ఎక్కడ కనిపించింది. ఈ 10% గ్రోత్ అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పాం, పీక్ డిమాండ్ ఏ రకంగా వచ్చిందనేది కూడా చూపించాం. అట్లాగే వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక టార్గెట్ కూడా పెట్టుకుంది. ఆ టార్గెట్ ఏంటంటే 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. సో $3 ట్రిలియన్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి. ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్డిపి నియరింగ్ అబౌట్ 13% దాకా గ్రోత్ అవసరం ఉంది. ఆ 13% జిఎస్డిపి గ్రోత్ కి కావాల్సినటువంటి పవర్ క్యాల్కులేట్ చేస్తే దాని ప్రకారం నియరింగ్ అబౌట్ 10% పవర్ గ్రోత్ ఈ రాష్ట్రానికి అవసరం. సో మీరు ఆ 10% గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఇయర్ వైజ్ మనకి ఉదాహరణకి 25-26 18,826, అట్లాగే 29-30 కల్లా 27,562, అట్లాగే 35-36 కల్లా 34-35 48,000, ఇలా పెరుగుతూ 10% లా పెరుగుతూ 2046-47 కల్లా
1,39,310 megawatts పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. సో ఈ స్థాయిలో గ్రోత్ ఉండబోతా ఉంది ఈ రాష్ట్రానికి. సో ఈ రాష్ట్రానికి ఈ స్థాయిలో ఇంత గ్రోత్ అవసరం ఉంటే మనం ఉన్నటువంటి కాంట్రాక్టెడ్ కెపాసిటీ ప్రస్తుతం ఉన్నది ఎంత చూస్తే, ఉదాహరణకి టోటల్ ఇన్స్టాల్డ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ వచ్చేసి 20,754. దీంట్లో సోలార్ ఇంత, విండ్ 128, హైడ్రో ఇంత, అదర్ ఎన్సీ ఇంత, విండ్ కలిపితే 26 April 26 కల్లా నియర్ అబౌట్ యూ రిక్వైర్ దిస్ కెపాసిటీ యాజ్ ఆన్ కొత్తవి కూడా యాడ్ అయితే 24,769. ఇప్పుడు వరకు కాంట్రాక్ట్ కెపాసిటీ ఇప్పుడు ఆన్గోయింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కూడా కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలో అందుబాటులో ఉండబోయేటువంటి పవర్ 24,769.6 megawatts ఓన్లీ. సో మరి మన డిమాండ్ ఉదాహరణ చూస్తే 5 years 10% యావరేజ్ లెక్క చూస్తా ఉంటే ఎంత పెరుగుతుందో మీరు చూశారు లాస్ట్ స్లైడ్. సో ఈ పరిస్థితిలో హౌ డు వి ప్లాన్ చేయాలంటే వాట్ ఈజ్ ఎనర్జీ రిక్వైర్మెంట్. సరే, ఇప్పుడు ఆ గ్రోత్ ప్రకారం ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం చూసుకుంటే 25-26 కి మనం -3,504 మిలియన్ యూనిట్స్ లో మైనస్ లో ఉండబోతా ఉన్నాం. 26-27 కల్లా 28-39 కల్లా -2,405 మిలియన్ యూనిట్స్ మైనస్ లో ఉండబోతా ఉన్నాం. అట్లాగే 34-35 కల్లా -27,656 మిలియన్ యూనిట్స్ పవర్ డెఫిసిట్ లో ఈ రాష్ట్రం ఉండబోతా ఉంది. సో ఇంత డెఫిసిట్ ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాలని, దానికి కావాల్సిన పవర్ ని ఆ టైంకి అందించకపోతే, ప్లాన్ చేసుకోలేకపోతే మనం డెఫినెట్ గా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ బాటమ్ అప్ అదేమో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇంత మైనస్ లో ఉండబోతున్నాం అని చెప్పారు. కానీ దానికంటే ఎక్కువగా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్, ఈ ఇండస్ట్రియల్ గ్రోత్, లేకపోతే క్లస్టర్స్, రేపొద్దున వచ్చే ఫ్యూచర్ సిటీ, లేకపోతే ఆ పైన వచ్చేటువంటి RRR రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కి రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో వచ్చేటువంటి 39 రేడియల్ రోడ్స్, ఈచ్ రేడియల్ రోడ్స్ మధ్యలో వచ్చేటువంటి అనేక రకాలైన క్లస్టర్స్, అది ఫార్మా కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, రకరకాల క్లస్టర్స్ కు వచ్చేటువంటి డిమాండ్ ని ఈ రాష్ట్రం ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే 25-26 కల్లా -7,163 మైనస్ ఉండబోతా ఉన్నాం. విద్యుత్ రంగంలో 15-20 ఏళ్ల ప్లాన్ ను సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఒక్కరోజు కూడా విద్యుత్ కోత లేకుండా పారిశ్రామిక వృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడడమే మన ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యుత్ డిమాండ్ ను అధిగమించేందుకు గ్రీన్ ఎనర్జీయే చక్కని పరిష్కారమని చెప్పారు భట్టి. సో గ్రీన్ ఎనర్జీ దీనికి ప్రపంచం ఎందుకు కండిషన్స్ పెడుతుందంటే, ప్యారిస్ లో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి దుష్పరిణామాలతో సమాజానికే పెద్ద పెను ప్రమాదం ముంచుకొస్తుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడా కలుపుకొని అందరూ కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంటే ప్యారిస్ లో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం టార్గెట్స్ ఏం పెట్టుకున్నారంటే 50% ఆఫ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ షుడ్ బి ఫ్రమ్ నాన్ ఫాసిల్ బేస్డ్ ఎనర్జీ సోర్సెస్ బై 2030. అంటే మనం వాడేటువంటి టోటల్ ఎనర్జీలో, ఎలక్ట్రిసిటీలో ఒక 50% కంపల్సరీ గ్రీన్ ఎనర్జీ ఉండాలనేది ఒక బైండింగ్ ఫ్యాక్టర్ లాగా అగ్రిమెంట్ చేసుకుంది. ఇది 2070 కల్లా అసలు పూర్తిగా నెట్ జీరో చేయాలని చెప్పారు. సో ఈ 2070 కల్లా నెట్ జీరో చేయాలన్నా 2030 కల్లా 50% తీసుకుని రావాలన్నారు. దీనికోసం ఇదేంటి యొక్క టార్గెట్స్ కూడా పెట్టుకున్నారు. ఈ టార్గెట్స్ కూడా చూస్తే 24-25 కల్లా 29%, 29.90%, 25-36 కల్లా 33% ఉండాలి,
26, 27 కల్లా 35% రీచ్ కావాలి, 27 కల్లా 38.81%, 28, 29 కల్లా 41, 29, 30 కల్లా 43.33% రీచ్ కావాలని చెప్తా ఉన్నారు. ఈ రీచ్ అనే క్రమంలో మనం సీరియస్ గా ప్లాన్ చేసుకోకపోతే దీన్ని రీచ్ కావటం కూడా చాలా ఇబ్బంది అనేది కూడా మన ముందు ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం. లేకపోతే ఈ ఆర్పిఓ కాంప్లయన్స్ రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్ ఏంటి? ఈ రెన్యూవబుల్ ఆబ్లిగేషన్ సంబంధించి కొన్ని కంపల్సరీ చెప్పినటువంటి అంశాలపైన ఈ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు పెట్టారు. దాని ప్రకారం రిక్వైర్డ్ సోలార్ పవర్ 25-26 కల్లా 6,658 కావాలి, 27 కల్లా ఎంత కావాలి, 29-30 కల్లా 16,625 కావాలి. మీకు మన దగ్గర ఎంత ఉందో గ్రీన్ ఎనర్జీ మీకు ముందు స్లైడ్ లో చూపించే స్టార్టింగ్ లో. అట్లాగే 34-35 కల్లా 28,370 కావాలి. ఈ ఆబ్లిగేషన్ ప్రకారం ఈ ఆర్పిఓ కాంప్లయన్స్ స్టేటస్ ప్రకారం సెంట్రల్ 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే 2034-35 నాటికి కనీసం 43,918 మెగావాట్ల అదనపు గ్రీన్ ఎనర్జీ కెపాసిటీ జోడించాల్సి ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందులో అధిక శాతం సోలార్, విండ్, హైడల్, బయోమాస్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల నుంచి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. గ్రీన్ ఎనర్జీకి థర్మల్ పవర్ జోడిస్తూ విద్యుత్ సమతుల్యత సాధించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చెప్పారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ గ్రోత్ ఇంజన్. అందుకు తగినట్టుగా రాష్ట్ర విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ సర్కార్ సిద్ధం చేస్తుందని తెలిపారు భట్టి. థర్మల్ పవర్ సంబంధించి ఎగ్జిస్టింగ్ రిక్వైర్మెంట్ 13,042 ఉంటే సరే, దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 13,042, దీనికి సంబంధించి మనం 27-28 వరకు సరిపోయేంత ఉన్నాం. 27-28 వరకు ఇబ్బంది లేదు. బట్ బై ద టైమ్ యూ ఎంటర్ ఇంటూ 28-29 యూ విల్ బి -496. థర్మల్ పవర్ లో ఈ -496 మెగావాట్స్ పవర్ మైనస్ లో ఉండబోతున్నాం. 29-30 కల్లా వచ్చే వరకల్లా 1,596 మన థర్మల్ పవర్ లో కూడా మైనస్ లో ఉండబోతా ఉన్నాం. అట్లాగే మీరు 34-35 కల్లా వచ్చే వరకు థర్మల్ పవర్ లో -3,704 మెగావాట్స్ థర్మల్ పవర్ మైనస్ లో ఉండబోతున్నాం. అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ డోంట్ ప్లాన్ ఇట్ నౌ. ఏం ప్లాన్ చేసుకోవాలి? ఎట్లాగే ఉంటే మనం 29-30 కల్లా 1,596 మైనస్ లో ఉంటాం థర్మల్ పవర్ లేకుండా. 34-35 కల్లా ఇంత మైనస్ లో ఉంటాం. ఇక విండ్ పవర్, ఇవన్నీ కూడా మన లెక్కలు కాదు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి లెక్కలు. విండ్ పవర్ సంబంధించి ఎగ్జిస్టింగ్ కేవలం మన దగ్గర 128. సరే, మనది విండ్ పవర్ పెద్దగా సూటబుల్ స్టేట్ కాదు కాబట్టి పెద్దగా ప్లాన్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ఏం జరగట్లేదు. మైనస్ చూస్తా ఉంటే 28-29 లో 500 మైనస్, ఇలా చూస్తే 34-35 కల్లా 3,500 మెగావాట్స్ ఇందులో కూడా మైనస్ లో. కెపాసిటీ అడిషన్ ప్లాన్ యాజ్ పర్ బాటమ్ అప్ అప్రోచ్ అంటే రాష్ట్రంలో ఇప్పుడు వస్తున్నటువంటి గ్రోత్ ప్రకారం మీరు లెక్కేసుకుంటే అదే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వల్ల ఎంత మైనస్ లో ఉందో చెప్పాం. స్టేట్ లో ఆన్గోయింగ్ గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఎంత మైనస్ లో ఉన్నాం కూడా చెప్పు. సోలార్ పవర్ ఈ 25-26 కల్లా ఇంత 1,139 అండ్ 29-30 కల్లా 17,994. అట్లాగే 34-35 కల్లా 35,479 మెగావాట్స్ మైనస్ లో సోలార్ పవర్ లో ఈ రాష్ట్రం ఉండబోతాం. అట్లాగే ఎనర్జీ స్టోరేజ్ సంబంధించి కూడా టోటల్ గా -10,296 34-35 కల్లా.
ఈ పీరియడ్ అయిపోయే వరకు మనకి 29-30 కల్లా 7,876 మెగావాట్స్ పవర్ స్టోరేజ్ సంబంధించి ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. వాళ్ళు ఇంతవరకు మనం ఈ ఎనర్జీ స్టోరేజ్ అనే దానికోసం మనం ఇంతవరకు ప్రణాళికే చేసుకోలేదు ఈ రాష్ట్రం, లేనే లేదు. అట్లాగే థర్మల్ పవర్ సంబంధించి 25-26 కల్లా నెక్స్ట్ ఇయర్ కే మనకి ఇప్పుడున్నటువంటి గ్రోత్ ప్రకారం చూస్తే మైనస్, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో సహా పీక్ డిమాండ్ ఇంక్లూడింగ్ యాదాద్రిలో 5 యూనిట్స్ కూడా కంప్లీట్ అయి ఫుల్ ప్రొడక్షన్ లోకి వస్తే కూడా -594 థర్మల్ పవర్ మనం మైనస్ లో ఉండబోతున్నాం. 29-30 కల్లా 1,433 మెగావాట్స్ మైనస్ లో ఉండబోతున్నాం. 34-35 కల్లా 7,377 మెగావాట్స్ మైనస్ లో ఉండబోతున్నాం. విండ్ పవర్ లో వచ్చే వరకు ఫైనల్ గా 29-30 కల్లా 1,000, 34-35 కల్లా 3,500. దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్. 26 కల్లా 1,039, 29-30 కల్లా 19,502 మెగావాట్ సోలార్ పవర్ అవసరం. 34-35 కల్లా 41,289 మెగావాట్ సోలార్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. అట్లాగే ఎనర్జీ స్టోరేజ్, సో ఇంత సోలార్ పవర్ తెచ్చుకుంటే మళ్ళీ స్టోరేజ్ చేసుకొని వాడుకోవడానికి కావాల్సింది 29-30 కల్లా 8,207 సరిపోయేంత స్టోరేజ్ మనం చేసుకోవాలి ప్లాన్ మైనస్ లో ఉన్నాయి. 34-35 కల్లా 11,492 కావాల్సింది స్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పటి వరకు లేదు. థర్మల్ పవర్కి వచ్చేవరకు 25-26 కల్లా అంటే నెక్స్ట్ ఇయర్ లోనే -494 తక్కువ పడుతుంది. మీరు 29-30 కల్లా 3,550 మెగావాట్స్ పవర్ అవసరం ఉంటుంది. 34-35 కల్లా 9,931 మెగావాట్స్ పవర్ ఈ రాష్ట్రాన్ని అడిషనల్ గా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విండ్ పవర్ కు వచ్చే వరకల్లా సరే విండ్ పవర్ 29-30 కల్లా 1,000 కావాలి. 34-35 కల్లా 3,500 కావాలి. ఇక సోలార్ కెపాసిటీ అడిషన్ సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇది యాడ్ చేసుకుంటా రావాల్సిన అవసరం. ఇలా 29-30 కల్లా క్యుములేటివ్ కెపాసిటీ అడిషన్ 16,076 చేసుకోవాలి. 34-35 కల్లా 27,121 మెగావాట్స్ అవసరం. 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం చూసుకుంటే 29-30 కల్లా 19,502, 34-35 కల్లా 41,289 మెగావాట్ సోలార్ పవర్ అవసరం. సో సోలార్ కెపాసిటీ అడిషన్ ఆప్షన్స్ ఏంటంటే 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లాంగ్ టర్మ్ సేవింగ్ ఆఫ్టర్ లోన్ రీపేమెంట్, చీపర్ పవర్, ఇంక్రీజ్ సేల్స్. డిమెరిట్స్ ఏంటంటే హైయర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, లోన్స్ బర్డన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. అంటే మనం రాష్ట్ర ప్రకారం మనం పెట్టి దీన్ని యాడ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లోన్ తీసుకొచ్చి పెట్టుకోవాలి. చీపర్ పవర్ వస్తుంది, మెరిట్, ఇంక్రీజ్ అసెట్స్ బేస్ కూడా వస్తుంది. కానీ డిమెరిట్స్ ఏమన్నాయంటే తెచ్చుకున్న ఇన్వెస్ట్మెంట్ అప్పు తీసుకొచ్చి పెట్టుకుంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా అవుతుంది, లోన్స్ బర్డన్ అయితే, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా స్టేట్ తీసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ హ్యాస్ లెస్ సోలార్ సివిఆర్. దీంట్లో 2 ఆప్షన్ కూడా ఉంది. ఒకటి మనం సొంతంగా పెట్టుకుంటాం, 2 ఆల్రెడీ ఎవరో పెట్టుకుంటే వాడి దగ్గర కొనుక్కొని పీపే చేసుకుంటాం. దాంట్లో కూడా మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటి, ఇది వైడ్లీ ఫాలోడ్ బై అదర్ డిస్కమ్స్. మెరిట్స్ డిస్కమ్స్ అన్ని మోస్ట్లీ ఈ కొనుగోలు చేసుకునే కార్యక్రమంలో జీరో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఏముండవు, నో ఆపరేషన్ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ, మనకేం ఆపరేషన్ ఉండదు, మెయింటెనెన్స్ లేదు, బర్డెన్ ఉంది. డిమెరిట్స్ ఏంటంటే సేమ్ టారిఫ్ ఈవెన్ ఆఫ్టర్ ఫ్యూచర్ టారిఫ్ ప్రొడక్షన్స్.
జనరల్ గా ఇటువంటి పీపీఏ చేసుకోవాలంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సోలార్ దాంట్లో పీరియడ్ ఈస్ నియరింగ్ అబౌట్ 25 years దాకా ఉంటుంది. సో ద స్టేట్ ఈజ్ seriously planning for the requirement of the energy of the state. ఈ రాష్ట్రం 3 trillion ఎకానమీ 2047 కల్లా సాధించాలని బలమైన కృతనిశ్చయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంటైర్ క్యాబినెట్ ఈస్ కమిటెడ్ అండ్ సీరియస్ అబౌట్ ఇట్. సో ద స్టేట్ ఈజ్ seriously planning for the requirement of the energy of the state. ఈ రాష్ట్రం 3 trillion ఎకానమీ 2047 కల్లా సాధించాలని బలమైన కృతనిశ్చయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంటైర్ క్యాబినెట్ ఈస్ కమిటెడ్ అండ్ సీరియస్ అబౌట్